హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము మినప గారెలు. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. పండగలప్పుడు నైవేద్యంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి కావాల్సినన్ని మినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసి 3-4 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానిన పప్పులో నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్ కూడా చేయొచ్చండి, నేనైతే మిక్సీ జార్లో చేస్తున్నాను. ఈ మినపప్పులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. ఒకవేళ మీకు మెదగట్లేదు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకు తరుగు యాడ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఈ పిండిని కలుపుకుందాం. ఇందులో ఒక పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది యాడ్ చేసుకుని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా తడి అప్లై చేసుకొని ఈ కవర్కి కూడా తడి అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ చేతి మీదైనా చేసుకోవచ్చండి. దీనికి ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకొని దీన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగే మనకి కడాయిలో ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకోండి. ఈ గారెల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ మారిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల మన గారెలు మంచిగా ఫ్రై అవుతాయి. చూసారా, మనకి మంచి కలర్ వచ్చాయి. వీటిని ఇప్పుడు బయటకు తీసుకుందాం. ఇలాగే మనం తీసుకున్న పిండిని అంతటిని గారెల్లాగా చేసి రెడీగా పెట్టుకోండి. చూసారా, మన గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వినాయక చవితి వస్తుంది కదా, నైవేద్యంగా ఉపయోగపడతాయి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.